కుకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు నిరసనకు దిగారు. పెళ్లయి 2-3 ఏళ్లు అవుతున్నా ఇంకా కళ్యాణలక్ష్మి చెక్కు రాలేదని మండిపడుతున్నారు. నిన్న చెక్కు వచ్చిందని ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఫోన్ వచ్చిందని ఇక్కడికి వస్తే ఎవరు ఫోన్ చేశారని ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిబ్బంది బెదిరిస్తున్నారని ఆరోపించారు. చెక్ ఎందుకు ఇవ్వరని అడిగితే కోర్టులో స్టే ఉంది అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మి చెక్కును ఇంటికి తెచ్చి ఇచ్చివారని గుర్తు చేశారు. మా చెక్కులు మాకు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని అంటున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లీవిల్ రెడ్డి అందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకానికి చర్మగీతం పాడుతుంది. ఇవాళ మరొక అద్భుతమైన పథకం కళ్యాణలక్ష్మి పథకం. అద్భుతమైన కళ్యాణలక్ష్మి పథకాన్ని ఇవాళ హైకోర్టులో స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలే. కానీ ఇవాళ కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇవాళ 600 పైచిలకు చెక్కులు రాలేదని చెప్పేసి వారంతా చెప్తున్నారు. వీరికి మాకు చెక్కులు వచ్చినాయి, మీరు తీసుకోండి అని చెప్పేసి ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బందే ఫోన్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ ఇక్కడికి వస్తే మీకు చెక్కులు ఇవ్వలేము, చెక్కులు హైకోర్టులో స్టే ఉంది. దాని తర్వాత ఒక్కొక్కరు దాదాపు 3, 2, 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్పారమ్మా, మీకు ఏమన్నారు ఇక్కడికి వస్తే? ఇదే అన్నారు, ఇప్పుడు లేదు చెక్కు, తర్వాత రాండి, మళ్ళీ వచ్చే నెల 9వ తారీఖు రాండి అని చెప్తాను. ఎందుకు అట్లా చెప్తున్నారు? ఇప్పుడు లేదు, ఇప్పుడు పైసలు ఇస్తే మీకు మీరు చెక్కు తీసుకెళ్తాం, కేసు చేస్తే మీరు వస్తారా అంటారు. మేమేంటి వస్తాము? బిడ్డ పెళ్ళి అయింది, ఎన్నేళ్ళ బిడ్డ పెళ్ళి? 3వ సంవత్సరం. ఇప్పుడు మీరు దేనికోసం వచ్చిర్రు, అసలు ఏమంటారు ఇక్కడ? కళ్యాణ లక్ష్మి గురించి వచ్చామండి. 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. మాకు నిన్న నైట్ కాల్ వచ్చింది. ఫస్ట్ ఒకసారి మా హస్బెండ్కి పిలిచాను, కనుక్కోమంటే మీకు కాల్ వస్తుందని గంటేశారు. గంటేస్తేమో మళ్ళీ నిన్ననే కాల్ వచ్చింది. నిన్న కాల్ రాగానే ఇక్కడికి వచ్చామండి. పసిపిల్లలతో 10 o'clock వచ్చాము. అయితే వాళ్ళకి చెక్స్ ఉన్నాయి, 420 చేంజ్ ఉన్నాయి, కానీ ఇవ్వము అని అంటున్నారు. కానీ మా చెక్స్ మాకు ఎలా అయినా కావాలి ఈరోజు. అంటే ఇన్ని రోజులు మీరు ఇప్పుడు గత 3 సంవత్సరాలు ఎప్పుడు సంప్రదించలేదా? లేదండి, కాల్ వస్తుంది అనుకుని నిన్న వచ్చింది నైట్ కాల్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మీరు అడిగారు కదా, అడిగితే ఏమంటారు, ఎందుకోసం ఇవ్వట్లేదు అంటారు? హైకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదంట. హైకోర్టు తీర్పు ఇచ్చాకనే ఇస్తారంట. హైకోర్టు మొన్న తీర్పిచ్చింది August 15కి. ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి ఇవ్వద్దు అన్నారు. కానీ మేము చేసి 2 years అవుతుంది అప్లై చేసి. మాకు నిన్న కాల్ ఆల్రెడీ చెక్స్ వచ్చేసి 4 months అవుతుంది. చెక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇవ్వడానికి ఏంటి? మాకు ఆ చెక్స్ కావాలి ఎలా అయినా ఈరోజు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీది ఏమి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నాకు నిన్న కాల్ వచ్చిందండి, కళ్యాణ లక్ష్మి గురించి వచ్చింది. మీకు చెక్ రిలీజ్ అయిందండి, సిరీస్ నెంబర్ 1 చేంజ్ అని చెప్పారు, నోట్ చేసుకున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళండి, కళ్యాణ లక్ష్మిది చెక్ ఇస్తారు మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో అని చెప్పారు. మార్నింగ్ రాగానే లోపలికి వెళ్ళామండి. లోపల రాగానే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎలా అంటే అసలు కుక్క అయినా నయమండి, 1-2 సార్లు అరుస్తుందేమో. ఆయన ఎట్లా అరిచిండో మాకే తెలియదు. ఇంకా స్టెప్స్ మీద కూర్చుంటే స్టెప్స్ మీద నుంచి వెళ్ళగొట్టండి ప్యూన్, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళగొడతారని చెప్పిండు క్లియర్గా. ఓకే, నా తర్వాత వీళ్ళందరూ చెట్టు దగ్గర కూర్చుంటే అక్కడికి వెళ్ళుంటే మీకు కాల్ వచ్చిందా అంటే వచ్చిందండి కాల్ మాకు కూడా. అంటే ఎవరు చేశారండి అంటే వాళ్ళకి లేడీస్ చేశా అన్నారు. నాకు జెంట్స్ చేశారండి. తను చెప్పడం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అంటే చెక్ వచ్చేసిందండి, మీ చెక్ అయితే క్లియర్గా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది, అది మీ బాధ్యత, ఇంకా మీరు తీసుకోవడం అని క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అడిగితే మార్నింగ్ చెక్స్ ఉన్నాయని ఒకరు చెప్పారు, అందరూ వచ్చి అడిగితే. నెక్స్ట్ ఇంకొక తను ఎంఆర్ఓ చెప్పారు, ఇంకొక ఎంఆర్ఓ నెక్స్ట్ లెవెల్ 400 సమ్ చేంజ్ చెక్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ స్టే ఉంది కదా, ఇవ్వదలుచుకోలేదు, 1 week ముందే వచ్చాయని చెప్పి ఇంకో మేడం చెప్పారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు, 9th రండి అప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. స్టే వచ్చింది మొన్నండి, 5 days బ్యాక్ వచ్చింది. చెక్స్ అంతకు ముందే వచ్చినాయి అంట. వారు అప్పుడే ఎందుకు పిలవలేదు, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు రమ్మని ఇప్పుడు ఇంతమందిని సఫర్ చేస్తున్నారు. కొంతమంది లీవ్స్ పెట్టాం, కొంతమంది కొన్ని అవర్స్ పర్మిషన్ తీసుకొని మేము వచ్చి నిలబడ్డాం. లోపల ఉన్నంత సేపు ఏమో బయటికి నడవండి అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ బయటికి తీసుకొచ్చేసారు. ఫస్ట్ జెంట్స్ వచ్చారు, జెంట్స్ వాళ్ళు టచ్ చేయలేరు కాబట్టి వాళ్ళు పీస్ఫుల్గా చెప్పారు, బయటికి తీసుకొచ్చేసారు. లేడీస్ వచ్చారు, తను ఎలా చెప్పాలో తను చెప్పింది, బయటికి తీసుకొచ్చింది. మాకు తెలుసు తను బయటకు వచ్చేస్తే మేము బయటికి వెళ్ళిపోవాలి అని, బట్ వీ డోంట్ వాంట్ టు గో. మేము ఇక్కడే కూర్చున్నాం చాలాసేపు. ఏదైతే మీ పెళ్ళి అప్లై చేసిన రోజు అవుతుంది, 1.5 year అయింది పెళ్ళి అయితే, 1 year అవుతుంది అప్లై చేసి. ఓకే, ఇప్పుడు చివరగా ఏమంటారు అసలు, అంటే ఎందుకు చెక్ లేట్ అయింది, ఎందుకు ఇవ్వమంటున్నారు? చెక్ లేట్ అయిందని దాని గురించి ఏంటి, చెక్స్ వచ్చేసాయండి, మీ చెక్స్ అన్నీ అయితే వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళే ఇవ్వాలండి. ఇంకా ఆర్డీఓ ఆఫీస్ నుంచి అయితే చెక్స్ వచ్చేసాయి అన్నారు. 460 చేంజ్ చెప్పారు, చెక్స్ ఉన్నాయి అని చెప్పారు. ఎంఆర్ఓ అయితే రాలేదండి ఇప్పుడు వరకు. ఇంకా ఒక లేడీ మాట్లాడారు, తర్వాత పోలీసులందరినీ పిలిపించారు. మీరు చెప్పండి, మీ బిడ్డకు పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది, అసలు ఇక్కడ సమస్య ఏంది? పెళ్ళి 2.5 పెట్టి సంవత్సరం 8 నెలలు అయ్యింది.
మాకు 2 నెలల క్రితమే మీ సేవకి వెళ్ళాం, పెట్టాం కదా. ఏమంటే అమ్మ మీ చెక్కులు ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ మీరు వెళ్ళాలి ఒకసారి కనుక్కోవాలి. ఎక్కడికి వస్తే కుక్కలు గసినట్టు గసురుతున్నారు. అలాగే ఊరుకుంటే నైట్ ఫోన్ వచ్చింది. 6 గంటలకో 3 గంటలకో వస్తే ఫోన్ తీసుకుని చూసాము. ఫోన్ మళ్ళీ మాట్లాడితే మేడం ఎక్కడికి రావాలి అంటే పలానా రైతు బజార్ దగ్గరికి హౌజింగ్ బోర్డు రమ్మంటే వచ్చాం. వస్తేమో వీళ్ళేమో మీ చెక్కులు లేవు ఉన్నాయి కానీ మేమేమో మాకు హైకోర్టు నుండి హైకోర్టు తీర్పు మాకు సంబంధం లేదు. మేము పెట్టి 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు మాకు సంబంధం ఏంటి సార్? హైకోర్టు ఇప్పుడు పెట్టేటోళ్ళకి వద్దంటుంది, డబ్బులు లేవు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పెట్టొద్దు అంటుంది. ముందు పెట్టేటోళ్ళు ఆపట్లేదు, ఆమె ముందు పెట్టేట్లేదు. ఎలా ఆపుతారు ఎలా ఆపుతారు? ముందు పెట్టేటోళ్ళు చెక్కులు ఎలా వాళ్ళు ఉంచుకుంటారు? నాకు బూతులు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంచుకుంటారు సార్ ముందు పెట్టే చెక్కులు? గతంలో మంచిగా కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నిశ్శబ్దంగా ఇంటికి తెచ్చి ఏ రోజు ఎంత గడిబిడి అవ్వలేదు, ఎంత గోల అవ్వలేదు. ఈ ప్రభుత్వంలో అన్నిటికీ రోడ్ ఎక్కవలసి వస్తుంది. మాకు అన్నిటికీ రోడ్ ఎక్కుతున్నాం మేము. లాస్ట్ డబుల్ బెడ్రూమ్కి కూడా రోడ్ ఎక్కిపోవాల్సింది. ఇప్పుడు 6 లక్షలు కట్టి పేదవాళ్ళు రూపాయలు లేదంటే 6 లక్షలు ఎక్కడ తెస్తారు? దేనికోసం వచ్చారు? కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, నిన్న ఫోన్ వచ్చింది. నా బిడ్డ పెళ్లి చేసి 2 ఇయర్స్ అయింది. వచ్చి చెక్ తీసుకోమని కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆఫీస్లో వచ్చి 2 నెలలు 3 నెలలు అయింది అని నన్ను అడిగితేనే మేడం అంటది పోయి ఎమ్మెల్యే ఆఫీస్ అని అడిగి మేము అక్కడికే పంపిస్తాము, అది రూల్ అయితే అది అని చెప్పిన. మనం మీరు పెట్టుకునే బదులు అక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ పంపించేస్తే సరిపోద్ది కదా, మీరు పెట్టుకొని ఎందుకు ఇది చేస్తున్నారు? వచ్చిన తర్వాత మేము మామూలుగా రిక్వెస్ట్ అయినా అడిగినప్పుడు ఆమె కసరిస్తుంది, మీరు వెళ్తారా పోలీసుని పిలవాలని చెప్పారు. ఫోన్ చేశారా? కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది తీసుకోండి. కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, ఎంఆర్ ఆఫీస్లో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి మీరు, అది మీ బాధ్యత తెచ్చుకోవడం అని చెప్పారు. అంటే మేము వచ్చాము ఇక్కడికి. వచ్చినాక ఏమంటారు? ఎందుకు ఇవ్వరట మరి? వీళ్ళు మీకు ఇవ్వమండి, డైరెక్ట్ ఎమ్మెల్యే ఆఫీస్కి పంపిస్తాము, ఎమ్మెల్యే గారే మీకు ఇస్తారు, ఆ త్రూనే వెళ్ళాలి మీరు, అంతేగాని మా దగ్గరకు వచ్చి అడగొద్దని అంటున్నారు. ఫోన్ చేసింది వాళ్ళే కదా మరి? ఫోన్ చేసింది ఎవరు? ఆ నెంబర్ ఎత్తట్లేదు, ఇప్పుడు ఎంగేజ్ వస్తుంది ఆ నెంబర్. ఆడామె అందరికి చేసింది కదా, మరి ఆ ఆడామె ఇందులో ఉంది. వీళ్ళు సీక్రెట్ గా డోర్లు వేసుకొని ఆమె పోలీసులు రాగానే మాట్లాడుకోరు తప్పైందని. మేము అన్ని చూసినాం. డోర్లు వేసుకొని గుసగుస మాట్లాడారు. వీళ్ళు వచ్చి మాకు బయటకు లాగండి, ఇక్కడ ఏం లేదు లాఠీ చార్జికి రెడీగా ఉన్నారు. ఎవరినో కోఆపరేటర్ అని మా తమ్ముడు పెద్ద అది ఇది అనుకుంటే వచ్చేసి ఆ మెల్ల లోపలికి తీసుకుపోయి చెక్ ఇచ్చేసిండ్రు, పంపించారు. ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు అసలు. ఇందాక చెప్పు తీసుకొని కొడితే అది ఇది అన్నది, ఇప్పుడు ఏది మరి కనిపించాలి కదా, అసలు కనిపించట్లేదు. చిన్న పిల్లల్ని వేసుకొని మేము ఇక్కడ ఎప్పుడు పొద్దున వచ్చినామండి, ఫోన్ చేస్తేనే కదా వచ్చినాం మేము. ఫోన్ చేస్తే పర్సన్స్ అయినా రావాలి, కనీసం ఎమ్మెల్యే గారు నాకు ఎవరో ఒకరు ఎయిర్ అఫీషియల్స్ ఎవరు రావట్లేదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోండి అదే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు ఆ ఫోన్. ఏం అవసరం ఉంటే మా చిన్న పిల్లల్ని వేసుకొని మేము వచ్చాము. ఈ చెక్కులు 1 year అవుతుంది. మాకు నిన్న కాల్ వచ్చింది కళ్యాణ లక్ష్మి నుంచి అప్లై అంటే మీరు రండి చెక్ తీసుకోండి అన్నారు. నిన్న కాల్ వచ్చింది కాబట్టి మేము ఈరోజు మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ వస్తే ఇక్కడ అక్కడ డోర్లు వేసారు, ముఖం మీద డోర్లు వేస్తారు. ఒక పాపతో మనిషి అక్కడ బెడ్ల మీద కూర్చుంటే ఆమె లోపల నుంచి వచ్చి ఇక్కడ కూర్చోవద్దమ్మా, కనీసం కన్సెంట్ లేదు. చిన్న పాపతో తను అక్కడ కూర్చుంది. వెళ్ళిపోండి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, మిమ్మల్ని బయటికి ఎండిచ్చేస్తామని చెప్తుంది. అక్కడ మెట్ల మీద కూర్చుంటే కనీసం మెట్ల మీద కూడా కూర్చోకూడదా? పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? అప్లై చేసి 8 months అవుతుంది. మాకు నిన్న నైట్ ఫోన్ వచ్చింది, ఈ రోజు రండి అంటే వచ్చాము. వచ్చాక ఇప్పుడు వెళ్ళిపోండి అంటే ఫేక్ కాల్ అంటే ఒకరికైతే ఫేక్ కాల్ ఫేక్ కాల్ చేసిందంట పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మాకేం వేరుగా చెప్పండి, ఫేక్ కాల్ ఎట్లా వస్తుంది? ఒకరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది, ఈ 50-100 మందికి వస్తుందా? ఇదేంటి ఇది? ఇస్తే ఇయ్యాలి, లేకపోతే మానేసాలి. ఎందుకు? కేసీఆర్ గవర్నమెంట్ ఇట్లే ఉండేనా? లేదు మా పెద్ద పాపకు వచ్చిందా? ఆమెకి ఏం లేదు. ఆయన భోజనాలు పెట్టి మరీ ఇచ్చిండు. ఎట్లుంటే అట్లా చెప్పాలి. ఎక్కడ ముసాపేటలోనే ఇచ్చిండు ఆయన కేసీఆర్. ఇగో ఈయనది మరి చిన్నప్పటి నుంచి ఇట్లా అవుతుంది. ఇంత ముందు మంచిగానే ఉంది, మా అక్కకు కూడా మంచిగానే వచ్చింది. ఇప్పుడు మా అక్కకు 1 year సంథింగ్ తెలీదు, అంత ఐడియా లేదు కానీ తొందరగానే వచ్చింది. మంచిగా ఇచ్చేసారు. ఇగో ఇప్పుడు కోర్టు అది అంటున్నారు, 1 week ముందే వచ్చింది అంటున్నారు. ఎన్ని 400 చిల్లర వచ్చినాయి అంటున్నారు. మరి అప్పుడు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు మాకు ఇంత
ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము చెక్కులు ఇస్తాం మరి మా బాధ్యత కాదు, మా మీద ప్రూఫ్ సంతకం పెట్టియండి అంటున్నారు. ఏమవసరం మాకు? మళ్ళీ ఇంకా వాళ్ళేమో మేము చెక్కులు ఇస్తాం అందులో డబ్బులు లేకపోతే ఏం చేయాలి అని వాళ్ళు అంటారు. అట్లా అంటున్నారు. మరి ఇంకేం చెప్పాలి చెప్పండి? చెక్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకు వస్తుంది? ఓకే అయితేనే కదా ఫోన్ వస్తుంది. మళ్ళీ నేను గెలిస్తే తులం బంగారం ఇస్తాను అన్నాడు. ఇదే ఇయ్యని ఆయన బంగారం ఏం చేసుకోండి, ఇక బంగారం ఇస్తాడా? మా పైసలు మాకు ఇయ్యని. వాళ్ళ ఏదేమైనప్పటికీ కళ్యాణ లక్ష్మి విషయంలో పూర్తిగా ప్రభుత్వం దాటవేత ధోరణి కనిపిస్తుంది. వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఏదైతే గత 2-3 సంవత్సరాలుగా పెళ్లిలైన వారికి చెక్కులు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం వాళ్ళ కనీసం కూడా కనికరం చూపెట్టట్లేదు. చిన్నపిల్లల్ని వేసుకొని మేము చంటి పాపాలను వేసుకొని కళ్యాణ లక్ష్మి చెక్ కోసం మీకు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నాం. మాకు వారే చెప్పారు చెక్కులు వచ్చాయని. కానీ వాళ్ళ చెక్కులు ఇవ్వమంటే స్టే ఉంది, హైకోర్టు స్టే ఉంది కాబట్టి మేము ఇవ్వలేము, మీ పైన కేసు అవుతుంది, మా పైన కేసు అవుతుంది అని చెప్పేసి బెదిరింపు ధోరణికి ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది మా పైన ఉసగొలుపుతున్నారు. ఇక్కడ పోలీసులను తీసుకొచ్చి చిన్నపిల్లలను చూడకుండా కూడా ఇక్కడ నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన లబ్ధిదారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేము 3 సంవత్సరాల ముందే చెక్కు కళ్యాణ లక్ష్మి అప్లై చేశాం, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు మాకు ఇవ్వండి, ఇవాళ స్టే వస్తే 3 సంవత్సరాల నుంచి అప్లై చేసిన చెక్కులు ఎందుకు ఆపుతున్నారంటే కూడా లబ్ధిదారులంతా ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ చూసినట్టయితే కళ్యాణ లక్ష్మి పథకానికి వాళ్ళ తూట్లు పొడిచేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మరొకసారి స్పష్టంగా తెలియంది. ఇప్పటికైనా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళ లబ్ధిదారులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దశరథ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.